తర్కం, అంతర్దృష్టి, మనస్సు, హృదయం ఇలాంటి విరుద్ధ శక్తుల మధ్య సమతుల్యత సాధించినప్పుడే సున్నితత్వం అభివృద్ధి చెంది సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అసలైన వజ్రానికి 100% దాన్నే పోలి ఉన్న గాజు ముక్కకి మధ్య వ్యత్యాసాన్ని ఒక రాజు ఆస్థానంలో కొన్ని వందల మంది సమక్షంలో ఒక అంధుడు ఎలా కనిపెట్టాడు అనే ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం విందాం. పూర్వకాలంలో అవంతి నగరాన్ని సూరసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన కాలంలో రాజ్యం ఎంతో సుభిక్షంగా అలరారేది. ప్రజల కష్టసుఖాలను చక్కగా అర్థం చేసుకుంటూ ఆయన గొప్పగా పాలన చేసేవాడు. శీతాకాలపు రోజుల్లో ఆ రాజు తన ఆస్థానాన్ని ఆరుబయట బహిరంగంగా నిర్వహించేవాడు. అలాంటి ఒక శీతాకాలం రోజు ఉదయం రాజుగారి మంత్రివర్గం, సేనాధిపతులు, పురప్రముఖులు, అలాగే రాజు కుటుంబం వీరంతా అలా ఆరుబయట కొలువు తీరిన సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. ఆ రాజ్యానికి పూర్తిగా కొత్త వ్యక్తిని ఆస్థానంలో ప్రవేశపెట్టారు. ఆ వ్యక్తి రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు: రాజా, నా వద్ద 2 వస్తువులు ఉన్నాయి. వాటిని నేను నేటి వరకు దర్శించిన రాజ్యాస్థానాలలో ఎన్నో చోట్ల ప్రదర్శించాను. అన్ని చోట్ల వాటిని ఎవరూ కూడా సరిగ్గా గుర్తించలేకపోయారు. నేను పెట్టిన పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు. నా గెలుపు యాత్రను కొనసాగిస్తూ నేడు మీ రాజ్యంలో ప్రవేశించాను. ఇది విన్న రాజు కుతూహలంతో ఆ వస్తువులను చూపించు అని ఆదేశించాడు. ఆ వ్యక్తి జాగ్రత్తగా ఆ 2 వస్తువుల్ని బయటికి తీసి రాజు ముందు ఉన్న ఒక అందమైన బల్లపై ప్రదర్శించాడు. రాజు అవి చూసి ఇవి 2 ఒకేలా ఉన్నాయి అని అన్నాడు. అవును రాజా, అవి 2 ఒకేలా కనిపిస్తాయి. నిజానికి అవి ఒకటి కాదు. అందులో ఒకటి అత్యంత విలువైన వజ్రం, రెండోది అచ్చుగుద్దినట్లు దానిలాగే ఉన్న ఒక సాధారణ గాజు ముక్క. అయితే వాటి రూపురేఖలు, రంగు, ఆకారం మొత్తం ఎలాంటిదంటే అందులో అసలైన వజ్రాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఎవరైనా కనిపెట్టగలిగితే నేను ఆ విలువైన వజ్రాన్ని మీ ఖజానాకు జమ చేసి వెళ్ళిపోతాను. అయితే నా షరతు ఏంటంటే అలా కనిపెట్టలేని పక్షంలో దానికి సమానమైన ధనాన్ని మీరు నాకు కానుకగా ఇవ్వవలసి ఉంటుంది అని అంటాడు. రాజుగారి ఆస్థానంలోని మంత్రులు, కోశాధికారులు, ప్రముఖ వజ్రాల వర్తకులు సైతం వాటిని పరీక్షించేందుకు ముందుకు అడుగు వేయలేకపోయారు. ఒకేలా ఉన్న ఆ రెండింటిలో అసలైన దాన్ని కనిపెట్టలేకపోతే సమానమైన ధనాన్ని ఇవ్వాలనేసరికి వారెవరూ ధైర్యం చేయలేకపోయారు. రాజుగారికి ఆ ధనం లెక్కలేకపోయినప్పటికీ పరాజయం ఎదురవుతుందనే సందేహంతో ఆయన చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సభలో ఒక మూల కొద్దిగా కలకలం రేగింది. ఒక అంధుడు తన కర్ర సహాయంతో అడుగులేస్తూ ముందుకు వచ్చి, దయచేసి నన్ను రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళండి. నేను ఇందాకటి నుంచి ఏం జరుగుతోందో వింటూనే ఉన్నాను. వజ్రాన్ని పరీక్షించేందుకు నాకు ఒక అవకాశం ఇమ్మని రాజును ప్రార్థిస్తున్నాను అని అంటాడు. ఒక సభ్యుడు అతన్ని రాజు ముందు హాజరుపరిచాడు. అతను రాజుకు నమస్కరించి, ఓ రాజా, నేను పుట్టు అంధుణ్ణి. అయితే నాకు ఒక అవకాశాన్ని ఇమ్మని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను విజయం సాధించవచ్చు, ఒకవేళ సాధించలేకపోవచ్చు. ఎలాగూ నేను గుడ్డివాడిని కనుక తమరి గౌరవానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు అని పలికాడు. అతని పలుకులలోని ఔన్నత్యాన్ని రాజు అర్థం చేసుకుని సరేనంటూ తన అంగీకారాన్ని తెలిపాడు. అప్పుడు ఆ అంధుణ్ణి ఆ 2 వస్తువుల దగ్గరకు తీసుకుని వెళ్లారు. అతను తన చేతులతో ఆ 2 వస్తువులను పట్టుకుని కొద్దిసేపు పరీక్షించాడు. ఒక్క క్షణం ఆగి అందులో ఒక దానిని విలువైన వజ్రంగా, మరొక దాన్ని సాధారణ గాజు ముక్కగా తేల్చేశాడు. ఎన్నో రాజ్యాలలో విజయం సాధించి ఈ రాజ్యానికి వచ్చిన ఆ వర్తకుడు ఒక్కసారి అవాక్కైపోయాడు. అద్భుతం! అవును, మీరు దాన్ని సరిగ్గానే గుర్తించారు. అదీ క్షణంలో
ఓ రాజా, నా మాట ప్రకారం ఈ వజ్రాన్ని మీ రాజ్య ఖజానాకు తక్షణమే జమ చేస్తున్నాను అని పలికాడు. ఇదంతా ఆశ్చర్యంతో తిలకిస్తున్న రాజు ఆ అంధుణ్ణి కనీసం కళ్ళతో చూడను కూడా చూడకుండానే నీవెలా గుర్తించావు? మా అందరికీ వివరించు అని కోరాడు. దానికి ఆ అంధుడు, ఓ రాజా, ఇది చాలా సులభం. మనమంతా బహిరంగ ప్రదేశంలో ఉన్నాం కనుక ఎండలో ఉన్న ఈ గాజు ముక్క తొందరగా వేడెక్కింది. నేను ఆ రెండింటినీ ముట్టుకోగానే వేడిగా ఉన్నది గాజు ముక్క అని, వేడెక్కకుండా మామూలుగానే ఉన్నదాన్ని అసలైన వజ్రమని గ్రహించాను అని బదులిచ్చాడు. ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది. ఆ గుణాన్ని అర్థం చేసుకోవటానికి బయట కళ్లకు కనిపించేదానికంటే అనుభవం ద్వారా కలిగే జ్ఞానం అవసరమవుతుంది. అలాగే మనుషుల నిజ స్వభావం వారి మాటల్లో, ప్రవర్తనలో బయటపడుతుంది. నిశితంగా గమనించినప్పుడు అది తెలుసుకోవచ్చు. కాబట్టి నిజమైన విలువను బాహ్యమైన జ్ఞానేంద్రియాల కంటే అంతర్దృష్టితో కూడిన వివేకం మరింత ఖచ్చితత్వంతో వెల్లడిస్తుంది.